డీటెయిల్స్ చూద్దాం. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా మరికొందరిని విచారించాల్సిన అవసరాన్ని అధికారుల దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే ఐన్యూస్ సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు, రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ డీసీపీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలను విచారించేందుకు సిద్ధమైంది. శ్రవణ్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, వీరందరి ఇళ్లలో పోలీసు బృందాలు సోదాలు నిర్వహించాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లోని శ్రవణ్ రావు ఇంటికి పోలీసుల బృందం వెళ్లింది. శ్రవణ్ రావు ఈ నెల 9నే విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు సిఐలు, 4 ఎస్ఐలు బృందంగా ఏర్పడి శ్రవణ్ రావు ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించి శ్రవణ్ రావు ఇంట్లో నుండి 2 ల్యాప్టాప్లు, 5 పెన్ డ్రైవ్లు, 4 ట్యాబ్లు, ఓ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. తంటాడా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా మరికొందరిని విచారించాల్సిన అవసరాన్ని అధికారుల దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ క్రమంలోని ఐన్యూస్ సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు, రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ డీసీపీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలను విచారించేందుకు సిద్ధమైంది. శ్రవణ్ రావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, వీరందరి ఇళ్లలోనూ పోలీసు బృందాలు సోదాలు నిర్వహించాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 78లోని శ్రవణ్ రావు ఇంటికి పోలీసుల బృందం వెళ్లింది. శ్రవణ్ రావు ఈ నెల 9నే విదేశాలకు వెళ్లినట్లుగా గుర్తించారు పోలీసులు. ఇద్దరు సిఐలు, 4 ఎస్ఐలు బృందంగా ఏర్పడి శ్రవణ్ రావు ఇంట్లో సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించి శ్రవణ్ రావు ఇంట్లో నుండి 2 ల్యాప్టాప్లు, 5 పెన్ డ్రైవ్లు, 4 ట్యాబ్లు, ఓ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక సంస్థ ఛానల్ నిర్వాహకుడి పేరు కూడా వెలుగులోకి వచ్చినట్లుగా ఉంది. ఇక రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ డీసీపీ, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. మోర్ అప్డేట్స్ ఏంటి? శ్రవణ్ రావు ఇంట్లో సోదా చేయడం జరిగింది. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారంలో ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో ఐన్యూస్ ఆఫీస్ లో ఒక ప్రత్యేకమైన సర్వర్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, తర్వాత వీళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించాము. దీంట్లో ఐన్యూస్ ఎండి శ్రవణ్ సపోర్ట్ చేశాడని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆయన పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాత్రి ప్రస్తుతం శ్రవణ్ ఇంట్లో తనిఖీలు చేసి ల్యాప్టాప్లు, తర్వాత కొంత హార్డ్ డిస్క్ కూడా సీజ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ శ్రవణ్ కుమార్ లేడు, లండన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్రణీత్ రావు సంబంధించిన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పరారైన తెలుస్తోంది. అలాగే ప్రభాకర్ రావు కూడా పరారు ఉన్నాడు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ప్రణీత్ రావుకి చివరి రోజు కస్టడీ కాబట్టి గత 6 రోజులుగా బంజారాహిల్స్ పిఎస్ లో విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ప్రణీత్ రావు నుండి చాలా కీలకమైన ఆధారాలు రేపట్టారు. దీంట్లో వికారాబాద్ అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్ల కోసం కొనసాగుతుంది వేట. అలాగనే ఆ ఎస్బీలో ప్రణీత్ తో కలిసి సీట్ రీకన్స్ట్రక్షన్ చేసి పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న అందరి గురించి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేశారు. అయితే
ఆ, ఆ, 6 రోజుల పాటు కొనసాగిన విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఆ రోజు తనిఖీలు చేశారు. ఒకవేళ మనం గమనిస్తే దీంట్లో ఐనిస్ శ్రవణ్ కుమార్ ఇంట్లో కావచ్చు, తర్వాత ప్రభాకర్ రావు ఇంట్లో కూడా తనిఖీలు చేశారు. మాజీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, తర్వాత ఈ రకంగా అంటే ఎవరెవరైతే సహకరించారో, ఎవరెవరో ప్రోద్బలంతో అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారో వీళ్ళందరి మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఈ మధ్య చివరి రోజు విచారణలో కూడా కొన్ని కీలకమైన అంశాలు అంటే కొంతమంది సపోర్ట్ చేసిన వ్యక్తులకు సంబంధించిన అధికారులకు నోటీసులు జారీ చేసి ఈ రోజు వాళ్ళ సమక్షంలో కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. మరి ఈ 6 రోజుల పాటు ఈ చివరి రోజు విచారణలో ఇంకా చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా చాలా అడ్మినిస్ట్రేషన్ చాలా చేయాల్సింది కాబట్టి మళ్ళీ ప్రణీత్రావును తమ కస్టడీ కావాలని చెప్పేసి అడిగేందుకు కూడా మళ్ళీ సిద్ధమతం పిలుస్తా ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చాలా కీలక దశలో ఉంది. చాలా విషయాలు బట్టబయలు అవుతా ఉన్నాయి. ప్రణీత్రావు దగ్గర నుంచి ఇంకా చాలా సమాచారం సేకరించాల్సి ఉంది. ఇదే కాకుండా ప్రణీత్రావుతో పాటు సహకరించిన వ్యక్తులందరూ కూడా దీంట్లో ఎవరెవరు ఉన్నారో దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలంటే మళ్ళీ తమ కస్టడీ కావాలని చెప్పేసి కూడా కోర్టు కూడా అవకాశం కనిపిస్తారు. సో మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు అండ్ కో ప్లస్ దీంట్లో రైన్యూస్ ఎండి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు రావడం, తర్వాత దీంట్లో అందరి పేర్లు బయటకు వస్తే తనిఖీలు చేస్తారు. కానీ అసలు కీలక సూత్రధారుల మీద ఈ రోజు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది చివరి రోజు కాబట్టి. మరి ఆ బిఎస్ నేతలు ఎవరు, తర్వాత దాంట్లో ఎవరెవరు సహకరించారు, ఎవరు కన్సర్న్లు ఇదంతా జరిగిందన్న దాని మీద పూర్తి స్థాయిలో ఈ రోజు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రణీత్రావును ఇంకా విచారణ చేయాల్సింది, చాలా విషయాలు రాబట్టాల్సింది కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీని ఎక్స్టెండ్ చేసేందుకు కూడా ఈ రోజు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా మనకు సమాచారం అవుతా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే ఛానల్ ఎండి శ్రవణ్ రావు, అలాగే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వీళ్ళలో కూడా సోదాలు చేస్తున్నారు. కీలకమైన ఆధారాలు ఏమైనా లభ్యమయ్యే అవకాశం ఉందంటారా? ఇటు ప్రణీత్ రావును వీళ్ళ ముగ్గురిని కలిపి మళ్ళీ ఇంట్రాగేట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా సుజాత, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసులో దీంట్లో ఐన్యూస్ ఎండి, తర్వాత దీంట్లో ప్రభాకర్ రావు, తర్వాత వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో కొంత అంటే వీళ్ళు తనిఖీలు చేస్తారు, మా మీద కూడా ఫోకస్ అయ్యే అవకాశం ఉంది. ప్రణీత్ రావును కస్టడీ తీసుకున్నారు కాబట్టి ప్రణీత్ రావు కస్టడీలో అన్ని విషయాలు వెల్లడిస్తాడని చెప్పని గమనించిన వీళ్ళందరూ కూడా ప్రస్తుతం పరారయ్యారు. ప్రభాకర్ రావు సంబంధించి కూడా మనం చెప్పుకున్న దీంట్లో ఆయన విదేశాలకు హాలిడే టూర్ అని చెప్పేసి లెక్క అమెరికా పరారయ్యని చెప్పేసి, అలాగనే ఐనూస్ ఎండి ఈయన లండన్ లో పారిపోయేది తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఈ కీలకమైన వ్యక్తులను కూడా మళ్ళీ మరోసారి విచారించాల్సిన అవసరం ఉంది. వీళ్ళ సమక్షంలో ప్రణీత్ రావును విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి. అసలు ప్రధానంగా గమనిస్తే సూత్రధారులు అంటే పాత్రధారులను మాత్రమే విచారిస్తున్నారు, రైడ్ చేస్తున్నారు. అసలు సూత్రధారులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మరి వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళు ఎంత కీలకంగా వ్యవహరించి అంటే ప్రతిపక్షాలను టార్గెట్ గా చేస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన వ్యక్తులకు సంబంధించిన వ్యవహారంలో ఇంకా పూర్తి స్థాయిలో కీలక సమాచారం చేసినప్పుడు ఒక్కసారిగా అటాక్ చేసి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళ కదలికలను అంటే ఎప్పటికప్పుడు దీంట్లో ఎవరైతే సూత్రధారులుగా ఉన్నారో బేరన్స్ నేతలు వాళ్ళ కదలికను ఎప్పటికప్పుడు వాళ్ళు గమనిస్తా ఉన్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళు ఫాలో అవుతా ఉంది. అంటే జరుగుతున్న పరిణామాల్లో వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవుతావా అని చెప్పేసి అని కూడా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పటికే పసిగట్టింది. దీంట్లో వాళ్ళ మూమెంట్స్ చూసుకొని అవసరం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు జరగబోయే విచారణ చాలా కీలకంగా మరి అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ తనిఖీల్లో శ్రవణ్ రావు సంబంధించి కావచ్చు, తర్వాత భాస్కర్ సంబంధించిన ఎవరైతే తనిఖీలు నడిచాయో చాలా కీలకమైన డాక్యుమెంట్లను తర్వాత హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా మనం గమనించ సుజాత, అంటే ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచినప్పుడు కీలకమైన అంటే ఒక రేవంత్ రెడ్డి కానీ, తర్వాత రేవంత్ అంశాలు కానీ, తమ్ములను కానీ, బీజేపీ సంబంధించిన కీలకమైన నేతలకు సంబంధించిన ట్యాపింగ్ జరిగినప్పుడు ఏదైనా కీలక సమాచారం ఉన్నప్పుడు ఆ కీలకమైన సమాచారాన్ని పెన్ డ్రైవ్ ద్వారా తన ల్యాప్టాప్ లో పర్సనల్ డేటా తీసుకుపోయి వాళ్ళకి అందజేసినట్టు తెలుస్తా ఉంది. ఆ డేటా సంబంధించిన కొంత కీలకమైన సమాచారం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేవంత్ రెడ్డిని తర్వాత వాళ్ళ ఈ బీఆర్ఎస్ నేతలు టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి గతంలో వాళ్ళు సేకరించిన ఆడియో టేబుల్ను ఏదో రకంగా సోషల్ మీడియాల ద్వారా ప్రచారంలో తీసుకొచ్చేసి వీళ్ళు తప్పులు చేశారని చెప్పేసి చూపించే ప్రయత్నం కూడా జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఆ దిశగా కూడా వాళ్ళు ప్రయత్నాలు కొనసాగిస్తారని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. మొత్తం మీద ఈ కేసులో ఈ రోజు చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తారు. మళ్ళీ ప్రణీత్ రావు గారి కస్టడీ తీసుకొని ఇప్పుడు ఎవరైనా తనిఖీలు చేశారో వాళ్ళను అరెస్ట్ చేసి వీళ్ళందరూ కలిపి విచారించేందుకు కూడా రంగం సిద్ధమైన చూస్తా ఉంది. ఒకవైపున వీళ్ళు తనిఖీలు చేస్తుంటే
వీళ్ళు సేకరించిన గతం తాలూకు ఆడియో టేప్లు ఏవైతున్నారో వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమంలో పెట్టి గవర్నమెంట్ ఈ రకంగా తప్పిదాలు చేసింది, తర్వాత గతంలో అంటే ఓటర్లు ప్రభావితం చేసిందని చెప్పే ప్రయత్నం కూడా కొనసాగుతుందని చెప్పిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలక్ట్ నేపథ్యంలో కూడా వాళ్ళ యొక్క ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళ కళ్ళకి మీద కూడా నిఘా పెట్టింది పోలీసులు, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది కూడా మనకు సమాచారం అంతా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో ఆధారాల ధ్వంసం కేసు దర్యాప్తు కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా మరికొందరిని విచారించాల్సిన అవసరాన్ని అధికారులు దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ క్రమంలోనే ఐన్యూస్ సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు, రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ డీసీపీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలను విచారించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, ప్రణీత్ రావు కేసులో ఇంకా కొంతమందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక ఛానల్ ఎండీ శ్రవణ్ రావుతో పాటు రిటైర్డ్ ఐజీ, రిటైర్డ్ డీసీపీ ఇద్దరు అడిషనల్ ఎస్పీలను కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎవరెవరిని విచారిస్తారంటారు? తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పలువురు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్, ఇటు ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ వీరిలో పాటు హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ నివాసంలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఐన్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. శ్రవణ్ ఇంట్లో 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేస్తున్నారు. సుమారు 3 గంటల పాటు పోలీసులు సోదాలు నిర్వహించారు. మరోవైపు ప్రణీత్ రావు కస్టడీ చేస్తూ సవాల్ చేస్తూ కూడా పిటిషన్ హైకోర్టు దాఖలు చేశారు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు చేసినటువంటి అక్రమాలు అన్ని కావు. దీంట్లో ఎవరెవరు హస్తం ఉందనేది పూర్తిగా బయటకు వచ్చింది. అలాగే చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నట్టు ప్రభాకర్ రావు ఇప్పటికే తను అందుబాటులో లేరు, అమెరికా వెళ్లిపోయారని కూడా తెలుస్తున్న సమాచారం. ఇక ఐన్యూస్ ఎండి శ్రీనివాసరావు, శ్రవణ్ రావు ఇంట్లో మాత్రం పెద్ద ఎత్తున సోదాలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం మూలాలన్నీ జూబ్లీస్ కేంద్రంగానే కొనసాగాయి. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. మాజీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది తీవ్ర కలకలం రేపింది. అలాగే సొంత కుటుంబం సైతం ఇందులో పాత్రదారులైనటువంటి మరికొంతమంది గత ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా ఉన్నటువంటి వారు, అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతల సంభాషణ కూడా విన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ ప్రశ్నలు కూడా విన్నట్టుంది. వాళ్ళ యొక్క ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఆడవారు మాట్లాడుకున్నటువంటి విషయాలు కూడా విన్నట్టుగా కూడా దాదాపు ఇంట్లో తెలుస్తున్న పరిస్థితి. సో సొంత వారిని కూడా వాళ్ళు వదిలేని పరిస్థితి. సో మొత్తానికైతే ప్రణీత్ రావు, శ్రవణ్ రావు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ ను కూడా రిట్రైవ్ చేసేసారు పోలీసులు. ఇప్పటికే మాజీ ఎస్పీ భుజంగరావు, అలాగే ఎస్ఐబి డిఎస్పీ తిరుపతిలో సోదాలు అయితే కీలక ఆధారాలు అయితే సేకరించారు. అటు హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లో కూడా తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. కొన్ని హార్డ్ డిస్క్లను కూడా నాగోల్ మూసీ బ్రిడ్జ్ కింద పడేసినట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళంతా కూడా దొరికిన ఆధారాలన్నీ కూడా తారుమారు చేసడానికి విష ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రణీత్ అడవిలో పాడేశాను, హార్డ్ డిస్క్లు దొరకకుండా మొత్తం కట్టర్స్ తో వాటిని ఎరగొట్టి పాడేశానని వాళ్ళు చెప్పడం, అక్కడ పోలీసులు వాళ్ళు వెళ్ళి మొత్తం కూడా అవన్నీ సేకరించడం. సో పూర్తి పద్ధతిగా ప్రణాళికాపరంగా ఇవన్నీ కూడా ఈ క్రైమ్ చేసినట్టుగా తేటతెల్లం అవుతుంది. సో ఈ మొత్తంగా ఈ ప్రణీత్ రావు కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పట్లో వదిలేలా లేదు. ఖచ్చితంగా దీంట్లో ఇంకా ఎవరెవరు హస్తం ఉంది, మాజీ మంత్రులుగా కొనసాగినట్టు వారు, వాళ్లకు డైరెక్ట్ ఇచ్చినటువంటి ఇంకా పెద్ద నేతలు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి ఆద్యం పోషకాల నుంచి అమలు పరిచిన వారు సైతం మొదటి నుంచి చివరి వరకు ఎవరెవరు ఎంతెంత పాత్రదారులు అనే దానిపైన పోలీసులు అయితే పూర్తిగా విచారణ చేపడుతూనే ఉన్నారు. అందుకు తగ్గ సాక్ష్యాలను కూడా పూర్తిగా బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రణీత్ రావు, అలాగే ఇప్పుడు శ్రవణ్ రావు, శ్రవణ్ రావు వీళ్ళ సంబంధాలను కూడా మొత్తం తేటతెల్లమయ్యాయి. ఇప్పటికైతే ఇట్లా 2 శ్రవణ్ రావు ఇంట్లో ల్యాప్టాప్లు, ట్యాబ్లు, పెన్ డ్రైవ్లు అయితే హార్డ్ చేస్తున్నారు. దాంట్లో డేటాను కూడా రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
మహేందర్, ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వీళ్ళలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా సోదాలు జరుగుతున్నాయి అంటారా? కీలక డాక్యుమెంట్లు ఏమైనా స్వాధీనం చేసుకున్నారంటారా? ఈ రోజుతో ప్రవీణ్ రావు కస్టడీ కూడా ముగిసినట్లుగా మరి తెలుస్తోంది. ఇంకా ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు దీంట్లో శ్రవణ్ రావు పాత్ర అనేది మొత్తం ఛానల్ కేంద్రంగా ఇక్కడ నుంచి సర్వర్లు పనిచేసినట్టుగా తెలిసింది. అలాగే తన ఇంట్లో నుంచి కూడా డేటాబేస్ అనేది కూడా అక్కడ నుంచి మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అలాగే రాజకీయ నాయకులు వీళ్ళందరూ సంభాషణలు ఉన్నారు. దాదాపు వాళ్ళ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కూడా లాగే ప్రయత్నం చేశారని తెలుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే సంధ్యా కన్వెన్షన్ యాజమాన్యం శ్రీధర్ రావు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి కార్యకలాపాలు, వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్ళ మాటలు సైతం వీరు విని వారికే తిరిగి షాక్లు ఇచ్చేలాగా పోలీసులు కూడా దీంట్లో పాత్రలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అందుకు తగ్గట్టు సంధ్యా శ్రీధర్ రావు కూడా ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. దీంట్లో కూడా దాదాపు ఇవన్నీ ఇలా చాలా మంది ప్రముఖులు, చాలా మంది వ్యాపారులు, చాలా మంది రాజకీయ నాయకులు, సినీ వాళ్ళు సొంత కుటుంబ సభ్యులను సైతం ఈ దుర్మార్గులు వదలలేరంటే దీంట్లో చాలా వరకు మరి లోతైన విచారణ అయితే జరుగుతున్న పరిస్థితుంది. ఇప్పటికైతే ఎవరెవరి పేరైతే అనుమానం ఉందో ప్రణీత్ రావు ఎవరెవరి పేరైతే చెప్పుకొచ్చారో, ఎవరెవరైతే తనకు ఈ మొత్తం కూడా ఈ టీమ్ లో ఈ మొత్తం కూడా ఈ స్కామ్ లో మొత్తం కూడా ఉన్నారో వాళ్ళందరి పేరు తను చెప్పడం, వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయగా వాళ్ళందరి నుంచి కూడా కీలకమైన డేటాను వారు స్వీకరించడం, ఇప్పటికే ధ్వంసం చేసిన డేటాను కూడా డీట్రైస్ చేయడం, దాంట్లో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది సంపూర్ణ ఈ మధ్య కాలంలో మనం చూసాం. రేవంత్ రెడ్డి కదలికలు, రేవంత్ రెడ్డి అనుచరుల కదలికలు కూడా వాళ్ళు మాట్లాడడం ఇవన్నీ చూసాం. సో ప్రభుత్వం మాత్రం దీనిపైన చాలా సీరియస్ గా ఉంది. ఎవరిని కూడా దీంట్లో వదిలిపెట్టేది లేదు. ఈ కేసులో ఎంతమంది వచ్చినా ఉపేక్షించే లేదు. దీనిపైన సీరియస్ గా విచారణ జరగాల్సిందే. ఇప్పటి ప్రభాకర్ రావు కూడా అందుబాటులో లేడు. ప్రభాకర్ రావు ఇప్పటికే తప్పించుకుదిరుతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో అందరినీ కూడా దీన్ని తీసుకొచ్చి మొత్తంగా ఈ కేసును అత్యంత త్వరలో దీన్ని ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నంగా పోలీసులు అయితే ఇటు అలాగే డిపార్ట్మెంట్ కావచ్చు విశ్వ ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. Thank you.